హాయ్ అండి. హలో. నమస్తే. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో కొన్ని అవినీతి అక్రమాలు జరిగాయంటూ గూడా ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు సిద్ధమైనట్టు తెలుస్తాంది. గతంలో ప్రభుత్వం అంటే అప్పట్లో ఆ సందర్భంగా ఏ విధంగా తిరుమలకు సంబంధించి ఉదాహరణకి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తిరుమలకొచ్చిన సందర్భంగా టీటీడీ నుంచే ప్రక్షాళన కొనసాగిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. నెయ్యికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ, అందులో అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి కలిసిందని చెప్పి రకరకాల విచారణలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక సిట్టింగ్ అంటే సిట్ విచారణ కొనసాగుతుంది. దీని తర్వాత అంటే పరకామణిలో కూడా మనం ఇంతకు ముందు కూడా మనం చూసాం. గత 2, 3 రోజుల నుంచి కూడా అంటే ఇది చాలా రోజుల క్రితమే గతంలో జరిగినటువంటి ఇష్యూనే అయినప్పటికీ కూడా వందల కోట్ల రూపాయలు అక్కడ పనిచేసేటటువంటి ఒక వ్యక్తి విదేశీకి సంబంధించినటువంటి డాలర్లు లేదంటే కరెన్సీ డబ్బు ఇట్లా రకరకాల వాటన్నిటిని కూడా ఆయన పెట్టుకొని అంటే బాడీలో పెట్టుకొని తీసుకొని కూడా బయట వచ్చేసినటువంటి పరిస్థితి. దానిపైన గతంలో ఎటువంటి విచారణ కూడా లేకుండా కేవలం పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి కారణంగా అతన్ని బయటికి పంపించేశారు. అటు కూడా దీనివల్ల వైసీపీ అప్పట్లో ఉన్నటువంటి నేతలకు కావచ్చు లేదంటే టీటీడీ అధికారులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం పెద్దలు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. వాటిపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒక రిపోర్ట్ అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇది కాకుండా శ్రీవాణి ట్రస్ట్‌కి సంబంధించి గతంలో ప్రతిరోజు కూడా ఒక 2 నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు అనుకోండి. అంతవరకు కూడా పెద్ద ఎత్తున టికెట్స్ ద్వారా అంటే రూ. 10,500 ఒక్కొక్క టికెట్టు. భక్తులకి సమయం బట్టి దానికున్న డిమాండ్ బట్టి సంఖ్యను పెంచుకుంటూ ఉండేవాళ్ళు. సామాన్య భక్తులకి అదేవిధంగా వీళ్ళని బేస్ చేసుకొని ఒకవైపు ప్రోటోకాల్ లేదంటే వీఐపీ దర్శనాలు ఇవన్నిటి కూడా ఒక చేసుకున్న తర్వాత ఎంతమంది వస్తారనే దానిపైన ఆ రష్ బట్టి, ఆ క్రౌడ్ బట్టి ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా రోజువారీ లెక్కన ఇచ్చేవాళ్ళు. బట్ దానికి సంబంధించినటువంటి ట్రస్ట్‌కి సంబంధించిన డబ్బులు కూడా పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. అంటే ఆ ట్రస్ట్ ఉద్దేశ్యం ఏంటంటే దేశవ్యాప్తంగా కావచ్చు లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా సరే దేవాలయాలు నిర్మించాలన్నా లేదంటే పునర్నిర్మాణం పాతబడినటువంటి దేవాలయాలు పునర్నిర్మాణం చేయాలన్నా ఎవరైనా సరే ముందుకొస్తే టీటీడీ ఆ నిధులతో అక్కడ ఆ ఆలయాల్ని మరోసారి పునర్నిర్మాణం చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నాడు. దానికి అందులో భాగంగా పెద్ద ఎత్తున కేటాయింపులు ఉదాహరణకు 10, 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఆ దేవాలయానికి ఖర్చు చేస్తే పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం జరుగుతుంది అనుకుంటే అధిక మొత్తంలో ఆ దేవాలయాలకు అమౌంట్‌ని అంటే చేయడం కేటాయించడం. ఇట్లా రకరకాలుగా అవినీతి జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్లా ఇవే కాకుండా టీటీడీకి సంబంధించి చాలా అంశాల్లో గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు కావచ్చు లేదంటే మంత్రులు కూడా గతంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఒకసారి ప్రోటోకాల్ దర్శనానికి వస్తే 30 మంది, 40 మంది, 50 మంది ఇట్లా వెంట పెట్టుకొని వచ్చేవాళ్ళు. బోర్డు సభ్యులకు కూడా విచక్షణ ఎక్కువగా కోటా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. చైర్మన్‌లు కూడా పెద్ద ఎత్తున వీఐపీ బ్రేక్ దర్శనాలు టికెట్లు కూడా పొందడం జరిగింది. మరి ఇంత స్థాయిలో జరిగింది కాబట్టి వీటన్నిటి మీద అసలు ఏం జరిగింది? ఏంది 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? పరిపాలనకు సంబంధించి ఏం జరిగింది? అందులో ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి? వాటిపైన మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? అనే దానిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక విజిలెన్స్ విచారణ జరపాలని గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తరపున విజిలెన్స్ గోప్యంగా విచారణ జరుపుతుంది. ఆ రిపోర్ట్ కూడా అతి త్వరలో ప్రభుత్వాధినేతకు సమర్పించే అవకాశం అయితే ఉంది. అయితే దాని తర్వాత చర్యలు అనేది ఉంటాయి. ఇందులో ఇందాక మనం మొదటగా చెప్పుకున్నట్లు లడ్డూల ప్రసాదాలకు సంబంధించి ఏదైతే కలిపే నెయ్యికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఆ సిట్ విచారణ సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తుంది. ఒకవేళ కంప్లీట్ అయితే సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టు నివేదిక ఇస్తారు. దాని తర్వాత వచ్చేటటువంటి ప్రధాన అభియోగాలు ఏదైతే ఉన్నాయో శ్రీవాణి ట్రస్ట్‌కి సంబంధించి కావచ్చు లేదంటే ఈ పరకామణి హుండీ లెక్కింపులకు అంటే హుండీ లెక్కింపుల్లో ఒక ఉద్యోగి ఒక వ్యక్తి చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి వీటన్నిటి మీద కూడా విచారణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చూసే అవకాశం అయితే ఉంది. అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన త్వరలోనే నివేదిక తర్వాత చర్యలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇందులో గతంలో పనిచేసినటువంటి అధికారులకు గతంలో పనిచేసినటువంటి పాలక మండలి సభ్యులకు అదేవిధంగా చైర్మన్లకు వీళ్ళకు కూడా ఒక అంటే ప్రభుత్వ పరంగా చర్యలు అయితే ఉండే అవకాశం ఉందనే
ఎక్కువగా చెప్తున్నారు. ప్రశ్నించే అవకాశం, ఎందుకంటే విచారణకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళను కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉందంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం మరి విజిలెన్స్ రిపోర్ట్‌లో ఏముంది? ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో.